కాంగ్రెస్లో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉండే అంచెలంచెలంచెలో రాజకీయ పరిణామాల కారణాలు ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు టీడీపీ రావడం అక్కడ ఆయన పోయిండు, కాంగ్రెస్ నుంచి టీడీపీలో పోయిండు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మినిస్టర్గా పనిచేసిండు. సరే కొన్ని రాజకీయ కారణం వల్ల టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోండు. అల్టిమేట్ ఇవన్నీ ఈ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ. ఏది కాంగ్రెస్ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ. కాంగ్రెస్ చాలా సందర్భాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రము. ఇందులో నుంచే నదులుగా కొన్ని కాలువలు అయిపోతాయి అన్నమాట. కాలువలు పోయి నదులు అయిపోతాయి. కాలువలు పోయి సముద్రంలో వచ్చే కొన్ని బిందువు నీళ్లు అట్లా పారుకుంటూ కాలువలు పోయి నదులు అయిపోయినాయి అవి. అందులో ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇక్కడ మినిస్టరు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టరు. రాజశేఖర రెడ్డి సాబ్ గారు వెంబడి ఇద్దరు కలిసి పనిచేశారు కాంగ్రెస్లో. ఈయన ఇట్లనే కాంగ్రెస్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో పార్టీ పెట్టుకుంటూ, కేసీఆర్ గారు అటు పోయిండు. ఇట్లా కాలక్రమంలో అన్నీ అట్లా కొంత విధి నిర్ణయము కాలక్రమంలో ఇవన్నీ జరుగుతుంటాయి. అది తప్పు, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని కాదు. అల్టిమేట్ సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కాలువలు పోయి నదులైనాయి, నదులు పోయి రాజకీయాలు అట్లా నడుస్తుంది. కాబట్టి అందుకే ఇది ఒక 6 నెలలు చెప్పాలని ఇంత నిజం 6 నెలలు. ఇక నేను ఇప్పుడు కూడా ఎందుకు వచ్చినంటే మొన్న ఆ సోషల్ మీడియా రీల్స్ చూస్తుంటే ఇదే వస్తుంది. అమ్మాయి మళ్ళీ ఈ బుకింగ్ చేసుకుంటారా మరి అవి రీల్స్ అది ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ అవి పదే వస్తున్నాయి. ఎందుకు? ఇప్పుడు జిల్లాలో ఎవరు, అది అందరు జిగమెరిగిన సత్యం, రాజకీయంగా ఎప్పుడు జగ్గారెడ్డి హరీష్ రావుకు వారు నడుస్తుంటుంది. ఎప్పుడు ఇది కాంగ్రెస్, అది బీఆర్ఎస్. మేమిద్దరం నాయకులం కాబట్టి వారు ఉంటుంది. నాకు తెలుసు. నేను మొన్న 2017లో రాహుల్ గాంధీ గారు సభ పెట్టినప్పుడు హరీష్ రావుని పిలిచి కేసీఆర్ తిట్టిండంట. అరే ఏం రాహుల్ గాంధీ సభ, జగ్గారెడ్డి అంత పెద్ద సభ ఏర్పాట్లు చేస్తే నువ్వేం చేస్తున్నావు అని తిట్టిండట. నాకు బయట తెలిసింది. నాకు ఎవరో చెప్తారు, ఎవరో తిట్టినాక నెక్స్ట్ ఎట్లా ఓడగొట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ డీజేలు నడిచినాయి. అదే కదా పంచాయతీ నడిచింది అంతా. తర్వాత ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి పోలీసు వాళ్ళతోటి. ఇక పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు భయ్, తప్పదు వాళ్ళకు కూడా. మన గవర్నమెంట్ ఉంటే మనం ఏమంటే వేస్తారు, వాళ్ళ గవర్నమెంట్ మనం ఏమంటే వాళ్ళేస్తారు. ఇక పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. పోలీసు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ మాట వినాల్సిందే, వాళ్ళు వింటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇంత విషయం చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకే నేను టీఆర్ఎస్ పార్టీ వదిలి బయట కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావు మీద కోపం కాదు, హరీష్ రావు మీద ద్వేషము కాదు. ఆ నిర్ణయానికి హరీష్ రావుకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పిలవడము, ఐఐటి నేషనల్ హైవే రోడ్డు ఇస్తా అనడము, నేను పోవడము, 2కి శంకుస్థాపన, 2కి ఇనాగ్రేషన్లు అయిపోయింది. ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 1500-2000 మంది ఎంప్లాయ్మెంట్. ఆ కందికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఒక 500-600 మంది ఇప్పటికి వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు. ఇంకా డెవలప్ అవుతున్న కొద్దికి అది అవుతుంటుంది. ఇది నిజము, ఇదే వాస్తవం. జగ్గారెడ్డి ఏదున్నా ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. నేను అది వేరు చెప్తే కదా, హరీష్ రావుని నేను రాజకీయ పెట్టడం వేరు. కానీ సంబంధం అసలు నేను కోపంతో పోనే లేదు. మళ్ళీ అది తప్పు కదా అనడం, ప్రచారం చేయడము. నేను ఫైటర్ని ముఖముంగండి అంట కదా, హరీష్ రావు ముఖముంగండి అన్న. రాజకీయంగా ఎప్పుడు హరీష్ రావు టార్గెట్లోనే పెడతా, ఆయన నన్నే మూకోడు. మా ఇద్దరు తేడా అంటే నేను ఫ్రంట్కి వెళ్ళి కొట్లాడితే ఆయనకి ఎంకేసి కొడుస్తాడు. ప్రాబ్లం అంతే. హరీష్ రావు తేడా ఆడుంటుందంటే నేను ముందుకే కత్తి పడుతుంటే ఆయన వెనకకి తడకనే ఓడుస్తాడు వచ్చిగా. అది రాజకీయ ఎవరి వాళ్ళకు ఉంటుంది కదా.
అది కూడా నేను హరీష్ రావు వెనకగేసి పొడిస్తే కూడా తప్పనా? రాజకీయం అదొక రాజనీతి. ఎట్లగేసి పొడిస్తే పొడిచిండా లేదా లెక్క అది అనమాట. అదిగా పొడిచినా చచ్చిండా లేదా, ఎట్లా చచ్చిండా అని చూస్తాడు ఎవడన్నా. కాకపోతే ఆలోచన విధానాలు వేరుంటాయి అట్లా. కాబట్టి దయచేసి సోషల్ మీడియా వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు కానీ, అరే నాయనా మీరు ఇవన్నీ బంద్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి వేయకండి, బాగుండదు. ఇది మర్యాద కూడా ఉండదు మీకు, పద్ధతి కూడా కాదు అది. ఇంకేం డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా లేదంటే క్లోజ్ చేస్తాను. స్వామి ఈ ముఖ్యమంత్రి ఇది సీఎం అయితే ఎవరైనా మాట్లాడితే నాకైతే నాకు ఇరిటేట్ అవుతుంది అని అమ్మ. అసలు నాకు ఎవరన్నా అవుతానంటే అసలు అసలు ఏంద్రా నాయన అది అసలు అమ్మ. అసలు కానీ అసలు ఎవరన్నా అది మాట్లాడుతుంటే ఈ మధ్యలో నాకు చిరాకు వస్తున్నది ఎవరైనా మాట్లాడుతుంటే. అది అదే లేదు, రాజ్యాంగం ఎంత ఇచ్చినా ఇక డైరెక్ట్గా కౌన్సిలర్ నిలబడినోడు కూడా ఇక సీఎం అయితే అంటే ఎట్లా భయ్, నాకు అర్థం కాదు. కానీ అమ్మాయి భయ్ నేను 19 సంవత్సరాలకే మున్సిపల్ కౌన్సిలర్ అయినా భయ్. నాకు ఎవడు బ్యాక్ సపోర్టు, సొంత కష్టపడి ప్రజా పోరాటాలు చేసి కౌన్సిలర్ 19 ఏళ్ళకైనా 27 ఏళ్ళకు ఒక మున్సిపల్ చైర్మన్ అయినా ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసి కేసీఆర్ పార్టీ పెట్టి నా తెలివి ఉపయోగించి నరేంద్ర గారు తక్కువ పరిచయం చేసిన అనుకుంటున్నావా? నేను బైసాబ్ కన్నా కేసీఆర్ అన్నాడు, నేనైతే జగన్రెడ్డికి మాట ఇచ్చిన, నేను కరెక్ట్ ఉన్నా. కానీ బైసాబ్ బీఫామ్ ఆయన చేతిలో ఆయన తీసుకున్నాడు, ఎందుకంటే ఆయన ఆడ ఎంపీ క్యాండిడేట్ అయినా. ఇక నేను క్లియర్ ఉండగా నువ్వు ఆడపోయి కూర్చోపో అన్నాడు. ఇక మా బైసాబ్ వేస్తుంటాడు పులి, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. ఈయన నేను బైసాబ్ నువ్వు బీఫామ్ ఇవ్వలేవనుకో ఇక నేను సంగడే తిరిగి అని చెప్పేసిన బైసాబ్కి. ఇట్లేనా నరేంద్ర ఆయన అదే పులి, అది ఒరిజినల్ పులి. అది ఇప్పుడు మన దగ్గర ఫోటోలు వేసుకునే పులి కాదు, అది టైగర్ నరేంద్ర, అది ఒరిజినల్ పులి. అది నేను ఆయన పులికి పోయి నేను వార్నింగ్ ఇచ్చిన, పులికి పోయి నేను పులి కాదు కానీ ఇక తప్పని బస్సులో నేను ఇప్పుడు కొన్ని సినిమాలలో పులులతోటి హీరోలు కొట్లాడరు, డూబులు కొట్లాడతారు. ఈ పులితోటి నేనే పోయి కొట్లాడినా డైరెక్ట్గా వితౌట్ డూబ్లా. స్ట్రాంగ్ ఇచ్చిన బైసాబ్ చెప్పేసిన, బైసాబ్ నాకు కానీ బీఫామ్ అప్పుడు ఒకసారి ఇట్లా చేసినావు ఇయ్యక, మళ్ళీ ఈడ అదే కథ వచ్చింది. నాకు ఇవ్వకపోతే బైసాబ్ నేనైతే సంఘటన జెండా కట్టనియ్యా, తిరగనియ్యా, ఇక సావో బతుకో, ఇక నేను మునిగితే నువ్వు కూడా మునగాల్సిందని గట్టిగా కూర్చున్నా. ఆయన గట్టోడే కదా, అమ్మో వీడు ఎందుకంటే అప్పుడే క్యాచ్ చేస్తాడు ఆయన బైసాబు, అమ్మో వీటితో డేంజర్ రా నాయన అని చెప్పి టక్న బీఫామ్ ఇచ్చేసి నాకు అట్లయింది యాక్చువల్గా. నేను ఈ మధ్యలో జంతువులై పెట్టుకుంటలేదు పేర్లు, అది కూడా ఏమంటే ఆడు పెడుతున్నాడు ఇప్పుడు, అది కూడా ప్రాబ్లం అవుతుంది అంతా. ఏది అవునవునవునవును